హలో ఫ్రెండ్స్, ఇది మా యానివర్సరీ మినీ వ్లాగ్ అనమాట. అయితే ఫస్ట్ అందరూ మాకు హ్యాపీ యానివర్సరీ విషెస్ చెప్పేసేయండి, మాకు మీ విషెస్ అందిస్తే హ్యాపీ అనమాట. అయితే ఈరోజు మేము అక్కడికి వెళ్ళడం కుదరలేదు. ఇంకా మా ఇంటి దగ్గరలో ఉన్న వాసవి అమ్మవారి గుడికి అయితే వెళ్ళాం. అక్కడ పూజ చేయించేసుకొని ఇంకా తర్వాత ఒక టెంపుల్లో గీతా పారాయణం జరుగుతుంది. ఆ శ్రీకృష్ణుడు మమ్మల్ని ఇక్కడికి రప్పించుకున్నాడు అనమాట మా పెళ్లి రోజున, ఎక్కడికి వెళ్ళకుండా. అదనమాట, మాకు తెలిసిన వాళ్ళు పిలిచారు, గీతా పారాయణం చేస్తున్నాము రండి అని. ఇంకా అయితే చక్కగా ఇంక ఇక్కడికి వచ్చేసి నాకు రాకపోయినా బుక్ చూసి చదవడం అయితే వస్తుంది కదా, ఎలాగోలా అలా చేసామన్నమాట. ఇంకా పిండి దీపాలు వెలిగించమంటే వెలిగించాను, హారతి కూడా ఇచ్చామన్నమాట ఒకసారి. ఇంకా ఆ తర్వాత భోజనం చేసి ఇంటికి వచ్చేసాం. ఈవినింగ్ 5కి మళ్ళీ మేము వాకింగ్కి వెళ్ళామన్నమాట. అయితే ఇది చూసారా, చాలా పెద్ద చెరువు. ఇది వాకింగ్ పార్క్ అంట, బయట బోర్డు ఉంది, దాన్ని తీయడం మర్చిపోయాను అనమాట. వాకింగ్ పార్క్ అని రాసింది. ఇక్కడ చాలామంది వస్తున్నారనమాట. చక్కగా ఇలా ఎక్సర్సైజెస్కి పిల్లల కోసమని ఇట్లా చాలా ఉన్నాయి. ఇంకా పిల్లలు కూడా ఈరోజు హాలిడేనే కాబట్టి ఇంకా వాళ్ళని కూడా తీసుకొచ్చాను. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, అందరూ చక్కగా ఎంజాయ్ చేశారనమాట. ఇంకా నేను కూడా కొంచెం సేపు ఏదో ఎక్సర్సైజ్ చేసేదానిలాగా ఎక్కి కూర్చున్నాను అనమాట. అంతలోకి మా వాడి ఫ్రెండ్స్ వచ్చారు, ఇక్కడ దగ్గరలోనే అంట వాళ్ళ ఇల్లు, వాళ్ళతో మాట్లాడుతున్నాను. అదనమాట ఇంకా నా తర్వాత మా వాడు కూడా ఎక్కి ట్రై చేస్తున్నాడు. దీనికన్నా సైకిలే బెటర్ మా అని చెప్తున్నాడు అనమాట. అలా ఉంది. ఇంకా వీళ్ళే మా వాడి ఫ్రెండ్స్. ఇంకా అలా కొంచెం సేపు అట్లా అలా తిరిగి, అసలు చాలా బాగుంది వెదర్ అయితే. వెదర్తో పాటు ఈ చెరువు పక్కన ఇలా పార్క్ లాగా చాలా బాగుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి.